గుడ్ మార్నింగ్. అమ్మ వదిలే వచ్చేసి తల పెట్టేసుకొని ఇలా పడుకుని పోతాడు. అమ్మ వదిలే వదిలే చాలు. ఏం లేదు ఇంకేమండవు అంటా వచ్చేసి ఇలా ఇలా అంటే. మార్నింగ్ గైస్, గుడ్ మార్నింగ్ చెప్పండి. మిక్కీ అట్ చెప్పి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేనంతా భయపెట్టేసింది. ఈరోజు కొంచెం ఫ్రెండ్ అయిందని అనుకుంటున్నాను. అమ్మయ్య కొంచెం ఓకే, ఇప్పుడు సెట్ అవుతుంది నాకు. అమ్మ ఇరేస్ ఇది వచ్చేస్తుందిరా మీదికి కుండా ఆగిపోతుంది. ఇంకా ఇది క్లోజ్ అయితే నార్మల్ అయిపోతే బెటర్. కొంచెం కష్టంగానే ఉంది అలవాటు అవ్వడం నాకు, ఎందుకో తెలియదు. సెట్టా నువ్వు నా ఫ్రెండ్ అయిపో ఇలాగే. నేను కూడా ఎవరు వస్తే ఓకేనా అయిపోయి. వద్దు మార్నింగ్ వీ హ్యావ్ టు బి కామ్ రా. అది షాడో కాదురా, అది పులి. దీని మాత్రం తీసుకు నా ల్యాప్టాప్ గోవిందా ఇది అల్లిపోయిందా? మేము అల్లిపోయాం. చాలా సెన్సిటివ్ గా ఉంది కానీ అయినా సరే ఆకారం చూసి భయపడిపోతున్నాను నేను. ఆడపిల్లని అంతలా భయపడతారా? ఏం ఆడపిల్ల రోయ్, కానీ మింగిల్ అవ్వలేకపోతున్నాను. అది వెళ్ళిపోయిందట్టు బయటికి అరుపులు. నీ దగ్గర గారం కూర్చేస్తాడు. ఏం చేస్తాడు? నీ దగ్గరకు వచ్చి గారంగా ఉంటాడు. ఓ దీన్ని అలవాటు చేసుకోవాలరా కొంచెం వెళ్ళి లోపల. ఇలాను అని అంటాడు. జస్ట్ అలా అన్నా వాడిని. ఇప్పుడు నువ్వు వాళ్ళ తీసేసావు అనుకో, నీ చెయ్యి తీసుకొని వాడిని నెత్తి మీద పెట్టుకుంటాడు. ఓ మమ్మీ గుడ్డ అయిపోతుంది ఇది. నువ్వు వెనక్కి కూర్చో చూసిన ఏది అన్నా ఇలా అన్నా ఇక్కడ. అమ్మ ఇది మరి దగ్గరికి తీసుకొచ్చేదిరా. ఎత్తి పడేస్తుందా? ఇదేందిరా ఎందుకు లెగుస్తున్నావే నువ్వు? నేను చేయి తీయలేదే, అదే లెగిస్తే నేను చేయి తీసాం భయపడి. అంటే వాడికి ఎక్కడ కావాలో అంటున్నా. అది తగిలింది దెబ్బ తగిలింది. అందుకే నాకు తెలుసు ఇది. నీ తగిలింది ఎక్కడో చెయ్యి తగిలేదు కదా. అమ్మా నా ల్యాప్టాప్ రా ప్లీజ్. సైలెంట్గా ఉంటాం మేము. సైలెంట్గా ఉన్నాను, సైలెంట్గా ఓం నమ శివాయ. తండ్రి నాకు గుండెలు దడపుట్టేస్తుంది, నాకు దగ్గర రావద్దే నువ్వు. వెళ్ళిపోయింది అమ్మ. పోతే అమ్మ పోకూడదు, మళ్ళీ బ్యాంకుకి దొబ్బేయాలి. ఈరోజు డే 2. పొద్దుటే అసలు పొద్దుటే లెగిసి బ్రష్ కూడా వేసేసి మా దగ్గరికి వచ్చింది. సో నేను ఇప్పుడు జోష్నా నాకు ఒకటి చెప్పు. నేను ఇప్పుడు వర్క్ రిలేటెడ్గా నా కొలీగ్ని, సో చెప్పు నేను ఎలా కాల్ చేశాక ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి. ఇంగ్లీష్ నాకు రాదనుకుందాం కొంచెం. వద్దులే పేర్లు వద్దు, మనం ఆఫీస్ రిలేటెడ్ ఇక్కడ తేకూడదు, ప్రైవేట్. సో కాదు విన్నావా? ఇంకా ఇప్పుడు నేను కొంచెం ఏమైనా అడగాలంటే ఇప్పుడు ఓకే నాకు డౌట్ క్లారిఫై చేయమని నేను అలా అడగాలన్నమాట తమిళ్లో. నెక్స్ట్ ఎలా అడగాలి అంటే ఇది నాకు చెప్పండి అని చెప్పాలి. ఎలా చెప్పాలి? అలాగా ఇన్ని రోజులు నీకు తెలియక ఇంగ్లీష్ వాగి పెట్టాను నేను. అయితే ఇప్పుడు అర్థం కాకపోతే నాకు ఒకసారి మళ్ళీ చెప్పరా, నాకు అర్థం కాలేదు అని అడగాలి. ఎలాగా? ఏడరాదు ఇంగ్లీష్లో వినిపిస్తుంది నాకు.
సరే మనం వెళ్ళి వర్క్ కంప్లీట్. గాయస్ ఇక్కడ కింద మీరు కామెంట్స్ లో మీకు ఎవరికైనా తెలుగు వచ్చింటే దాన్ని ఏమంటారో అక్కడ తమిళ్లో అది తెలుగులోనే తమిళ భాషలో పెట్టండి. పెట్టండి పెట్టండి, తిని అడిగినందుకైనా పెట్టండి అని తిని చెప్తారు ఏం పెట్టారు అనేది. ఓకేనా? సరే మనం ఇప్పుడు నాకు కొంచెం వర్క్. మళ్ళీ ఈవినింగ్ కలుద్దాము. మెహందీ ఈవినింగ్ కలుద్దాం. అంతవరకు లేదా వ్లాగ్ ఉందా మనకి? అంతలో మధ్యలో ఉంది చేద్దామా? మేకప్ ఏం లేదులే, జస్ట్ జడ పిల్లకేసుకొని డ్రెస్ ఏమక్కర్లేదు, ఇదే అంతే. ఎలాంటి మెహందీ పెట్టించుకుంటావు ఈరోజు? ఈరోజు మెహందీ డే కదా, ఎలాంటి పెట్టించుకుంటావు? ఇక్కడ వరకు పెట్టించుకుంటే ఎంత సరిపోతే అంత పెట్టించుకుంటే నేను పెట్టినా నీకు? నాకు రాదు యాక్చువల్. గొప్పోళ్ళు పెట్టా మరి. పెన్తో పెడతా ఫస్ట్, నా మీద పెడతా. అమ్మా మా ఇంటి పెద్ద మనిషి వచ్చాడు. ఇంగ్లీష్ బాయా? ఏమంటే డాగ్ దగ్గరికి వెళ్ళలేదా? ఏం లేదు, హెయిర్ కట్ చేయలేదా పాప? మైసూర్ బజ్జీ ఫ్రెండ్స్, టేస్ట్ బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడే ఉంటాయి, ఇది రాయలసీమ సైడ్ ఉండవు మైసూర్ బజ్జీ. బజ్జీ విత్ వర్క్. హాయ్ ఫ్రెండ్స్, మేము మార్నింగ్ టిఫిన్ చేసేసి చాలాసేపు కష్టపడి ఆఫీస్ వర్క్తో ఇప్పుడు రెడీ అయ్యాము. ఈవినింగ్ అనుకున్నాం కదరా మనం మెహందీ. టైం సెన్స్ ఇట్లా రెడీ అవ్వాల్సి వచ్చింది లాస్ట్కి. క్లైమేట్ అసలు సెన్స్ లేదు. అసలు ఎండ వస్తుంది, మళ్ళీ వర్షం పడుతుంది, మళ్ళీ కొంతసేపుకే ఎండ వస్తుంది. గాలులు అలాంటివి లేవు, కానీ అనుకూలంగా లేదు అది. ఇంకా శివాని తీసుకొచ్చింది సార్. అవును, తుఫాన్ మా అన్నయ్య. నేను రమ్మంటే వస్తాడు, లేదంటే పోతాడు. అంత ఉండింటే కాకినాడ తిరుగుతూ నేను తుఫాన్ తెచ్చుకుంటాను. సిస్టర్ మీరు. సో చూద్దాం రండి మన మెహందీ ఫంక్షన్ ఎలా జరుగుతుందో. దిస్ ఈస్ ఫర్ మీ, దిస్ ఈస్ ఫర్ శివాని. వామ్మో, నాకు ఎవర్రా అంత పెద్ద ఇస్తుంది మంచిగా. ఓ మనం ఆర్టిస్ట్ తీసుకుంటున్నామా? నిన్న నైట్ మేము చించాం అనమాట, ఎక్కువ మందికి అయితే మేము పెంత గీసుకొని వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మేము ఇప్పుడే మెహందీ పెట్టించుకోవడానికి రెడీ అయ్యాం ఫ్రెండ్స్. ఎవరైనా రెడీ అవుతారా? మేము రెడీ అయ్యాం. చూడండి బ్రోస్. ఓ మై గాడ్, నా ఛానల్లో అందగతలు వచ్చారు. బ్యూటీ నెంబర్ 1, బ్యూటీ నెంబర్ 2, బ్యూటీ నెంబర్ 3, బ్యూటీ నెంబర్ 4 కర్రీ గర్ల్ అవుట్ సైడ్. ఆర్టిస్ట్ ద ఆర్టర్. మా మెహందీ ఇలా జస్ట్ స్టార్ట్ అయ్యింది, ఇంకెలా ఎండ్ అవుతుందో తెలియదు. చదువుకోవచ్చు కదరా, చదువుకునే టైంలో చదువుకుంటే ఇవన్నీ ఉండే కదా. చదువుకోరా ఫస్ట్. ఇలా చెప్పే ఆమె ఎవరో 3 సబ్జెక్టులు ఫెయిల్ అయిందంట. సో షాట్, ఐఎమ్ సో గెటింగ్ ట్యాన్, దెర్ ఇస్ నో పవరా? అది లైట్లు వెలుగుతున్నాయి, తిరుగుతున్నాయి జనరేటర్. ఇట్ ఈస్ న్యాచురల్. అబ్బో వీళ్ళు తట్టుకోలేకపోతున్నాం అమ్మా. దట్ ఈస్ బ్లాక్ గర్ల్ కమ్ హియర్. బ్లాక్ కాఫీ. ఎవరు? మేము ఫేస్ వాష్ చేసుకొని ఏమైనా అప్లై చేస్తామా? నువ్వు సీరం అప్లై చేసావు. అవునా? వాట్ ఆర్ షుడ్ బి రోల్ కింద డొల్లాలన్నమాట. Can you speak again? Wow, so no chat. కింద పట్టి వెళ్ళాలన్నమాట. నన్ను అయితే ఒక 2 నిమిషాలు కూడా కూర్చొనికుండా హడావుడు లేపి అసలు ఇంక లెగ్గుస్తున్నా అనేసరికి 10 సార్లు లేపి మనం ఇచ్చే వాల్యూ అంటే మెహందీ టైం అవుతుంది, రండి అనేసి లాస్ట్ రెడీ కూర్చోబెట్టి ఇలాగ వెయిటింగ్ లిస్ట్. ఏం చేస్తాం, నైట్ హెల్దీ కూడా అంతే చేసాం, రెడీ అయ్యాం, కూర్చున్నాం. అమ్మా నేర్చుకున్నాము వెనకమాల, ఆ మాల, ఈ మాల, ఏదో ఒక మాల. సో ఇప్పుడు మన బ్యాచ్లో ఒక పర్సన్కి స్టార్ట్ అయిందిరా. వామ్మో, అక్కడ నుంచా?
అవునా అమ్మ గురుదేవో భవ గురుదేవో భవ. ఇంక మన ఇటు నుంచి ఇటు సైడ్కి రాకూడదురా. ఆ పిల్లకి అక్కడ నుంచి వేస్ట్ ఇక్కడ చాలు. జస్ట్ ఈ రెండు చుక్కలు చాలు. ఆ నల్ల చేతిలో కనపడదలే. పర్లే ఎట్లానో వచ్చేసాడు కాబట్టి ఏమై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలా. నీకంటే రావాలి కాబట్టి ఎక్స్పెక్టేషన్. ఏదో ఒక అంకుల్ని చూసి చేసేస్తాంలే. అంకుల్ కమాన్, షీఈస్ బ్లెషింగ్ రో. అమ్మ ఎక్కడ పిలుస్తావు? పని చేయాలనుకుంటున్నా. నాకు తెలిసి వచ్చింది మా మెయిన్ పర్సన్ వచ్చింది. ఇందాక నుంచి వెయిటింగ్ ఇవిడ కోసం. చూడు పేరు పెట్టడానికి ఏం పేరు? ఇలా రామ్మా కొంచెం. ఎవరికి పేరు పెట్టేసొచ్చు? నువ్వు దాన్ని చూసుకో. నువ్వు దానికి అటెండ్ అయ్యి వచ్చావా? దీనికి అర్థం కాదు. కష్టం. ఏం గిఫ్ట్లు ఇచ్చారా? ఏమేవాలా మరి? ఎందుకు వెళ్ళు? పని మమ్మల్ని ఎందుకు మమ్మల్ని ఎందుకు పిలవలేదు? నేను ఎందుకు అని అన్నాను. అంత పని ఏముంది అని అంటే కోన్ పెట్టించుకోద్ది ఏంటి, వాళ్ళు వెళ్ళిపోతారు ఇప్పుడు మళ్ళీ అని అన్నాను. ఓహో, ఇప్పుడు కోన్ పెట్టించుకోవాలని వచ్చావు నువ్వు? మమ్మల్ని చూడడానికి కాదా? మీరు ఇక్కడ ఉన్నారని కదా వచ్చాను. కాదు, నువ్వు మెహందీ డిజైన్ చూస్తున్నావా? ఇంకా చూసుకోవాలి ఇప్పుడు. సెలెక్ట్ చేసుకో మరి డిజైన్. చేసుకోవాలి ఇప్పుడు, అంతే వచ్చా. ఉయ్యాల ఫంక్షన్ మమ్మల్ని ఎందుకు పిల్లలు? మేము కూడా వస్తాం కదా. నేనేమీ వెళ్ళినంటి ఇప్పుడు ఉయ్యాలేస్తున్నారు నాకెందుకు? ఇప్పుడే కదా ఫంక్షన్కి వెళ్ళి వచ్చానని చెప్తాను. అది ఫంక్షన్ కాదు. న్యూ మెంబర్ యాడెడ్ టు దిస్. వాట్ ఈస్ యువర్ నేమ్? చెప్పు మైక్ లో చెప్పు. తనకి ఇచ్చే. చెప్పు. వాట్ ఈస్ యువర్ నేమ్? రాంబోలో. డంబులు కెనడాలో. యో కాదు, పాకిస్తాన్ డంబులో పాకిస్తాన్ డంబులో ఏదో చెప్తున్నాడు అర్థం. పడిపోతాడు. ఆగు. కెమెరా వెయిట్ ఐ విల్ డూ ఇట్. అది వాట్ అది ఇక్కడ కూర్చుంటే మైక్ ఇస్తా. ఏం చెప్తావు? మైక్ ఇస్తే చెప్పు. నేను అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చెప్తావా? మంచితనాన్ని చేతకాంతనంగా తీసుకుంటావా? ఈవేళ ఎవరు అడ్డొచ్చినా సరే వదలను. బటర్ఫ్లై సింబల్. ఇప్పుడు నేను మెహందీ డిజైన్ సెలెక్ట్ చేసుకోబోతున్నా. మార్నింగ్ చెప్పావు కదా మీ మదర్ ఫోన్ ఎలా హ్యాండిల్ చేస్తుంది, మీ అక్క ఎలా హ్యాండిల్ చేస్తుంది ఏంటి అనేది. అది చెప్పు ఒకసారి. ఎలా చేస్తుంది అంటే? మార్నింగ్ చెప్పావు కదా ఇలా చేస్తారు అని. అలా చెప్పు. ఏంటో చూపించు. మా అమ్మ నాకన్నా ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తుంది. మా అమ్మకి తెలుసు అందులో ఏమేమి ఉంటాయో. మా అక్కలు అంటే వదిన వాళ్ళకి స్నాప్ పిక్చర్లు అనమాట. అంతే. ఇప్పుడు నేను మెహందీకి డిజైన్ సెలెక్ట్ చేసుకోబోతున్నా. డిజైన్ పెట్టేసుకున్న తర్వాత చూపిస్తా.
చెప్పు ఏం చేస్తున్నావురా నా ల్యాప్టాప్తో నువ్వు? నువ్వు ఒక మెసేజ్ పెట్టావు కదా మీ ఫ్రెండ్కి, అది ఇంకా సెండ్ చేయలేదు, నేను సెండ్ చేస్తున్నా. ఇది ఇదే కదా, ఎంటర్ ఇది వెళ్ళిపోయింది. సెండ్ చేస్తా. చెప్పు జోష్నా, నీ గురించి కొంచెం మాకు చెప్తే మేము వింటాం. నీ ఇన్స్టాగ్రామ్ అసలు నువ్వు ఎలా స్టార్ట్ చేస్తావు, ఎలా చేస్తావు రీల్స్ చెప్పు. బాగా చేస్తాను. ఇన్స్టా ఐడి ఏంటంటే ఆశా శ్రీనివాస్. అందరూ చూసి ఫాలో చేయండి, ఓకే? అది ఫాలో అంటే ఫాలో కొట్టండి, లైక్స్ కూడా. నువ్వు ప్రైవేటా పబ్లిక్లో పెట్టుకున్నావు అకౌంట్ని? చెప్పు. అది నాకు తెలీదు, మా అమ్మ పెట్టింది. అది ప్రైవేట్ అకౌంట్. వచ్చాడా అమ్మా? ఈ మైకి దాచండి. నాకు ఈ పిల్లో కావాలి, మా అత్తనాడు ఎలా అయినా నేను తీసుకెళ్ళిపోతా, ఎందుకంటే అత్త వెళ్ళిపోయింది కదా పెళ్ళి అయిపోయిన తర్వాత. కానీ నాకు కొంచెం బాధగా ఉంది, ఎందుకంటే అమ్మత్తకి పెళ్ళైన తర్వాత నాకు ట్యూషన్ అవ్వదు, అమ్మతే నాకు హెల్ప్ చేస్తుంది ట్యూషన్కి, అందుకే. సో సాడ్. 1 hour కదా ఇక్కడ నుంచి, రోజు ట్యూషన్కి వెళ్ళొచ్చి. ఓకే, నీ అంతకు నువ్వు చదివేసుకుంటావురా, నీకు ఆ టాలెంట్ ఉంది అనుకుంటున్నాను. ఏమో ఇది ఇక్కడ వచ్చింది చూడు, ఉంతారా చదివేసుకుంటావు కదా. అదే వచ్చింది మా ఇంకో క్యాండిడేట్ వచ్చింది అక్కడ. బోర్ కొడుతుంది అంట. నన్ను అయితే ఇలా రిలాక్స్ అయ్యి కూర్చున్న దాన్ని లేపు మరి రెడీ చేయించారు, స్పీడ్ ఫాస్ట్ లేట్ అయిపోయి చాలా మంది ఉన్నారు కదా అనేసి. సరే తీరా రెడీ అయితే మమ్మల్ని ఇలా వెయిటింగ్ లిస్ట్లోకి తోస్తారు, మా అందరినీ వెయిటింగ్ లిస్ట్లోకి తోస్తారు. ఏం చేస్తాం, అట్లా చేసేస్తారు ఒక్కోసారి. అట్లుంటుంది పెద్దోళ్ళకి ఈ ముచ్చట. కరెక్టే. ఇంకా ఇక్కడ వీడియో చేస్తుంటే వాడు మైక్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఒక బుడ్డోడు ఉన్నాడు కదా, వాడు స్పెట్స్ వాడి షర్ట్ లోపల పెట్టుకొని తిప్పలు పడుతున్నాడు, నొక్కేస్తుందని. ఈ ఫంక్షన్స్లో పిల్లలతో భలే ఉంటుంది కదా. ఇంకా ఇప్పుడు కెమెరా ముందే తక్కువ మాట్లాడుతున్నావురా, కెమెరా లేనప్పుడు బాగా మాట్లాడుతున్నావు, ఎందుకు అలాగా? నేనేమో కెమెరా అంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లే, కానీ సిగ్గేం లేదు నాకు, సిగ్గులేదు. సిగ్గులేదా నీకు? అస్సలు లేదు. అయ్యో, ఏ క్లాస్ నువ్వు? 6th క్లాస్. 6th క్లాస్. మీకు ఎన్ని మార్కులు వస్తాయి నీకు అసలు? నాకేం తెలుసు, అదే మార్కులు తెలీదు. ఎంత మొత్తము స్కూల్ మొత్తం అయిన తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు, అప్పటి వరకు ఇవ్వరు. అందులో ఎంత వస్తుంది నీకు? తెలీదు. 100కి అదే 200 అంత, 100కి 85-90 అలా వస్తాయి. టాపర్ రా. సరే నువ్వు పెద్ద ఏమవుదాం అనుకుంటున్నావు? హైట్ అవుదాం అనుకోను. వా ఎందుకంటే మీరు నెక్స్ట్ మెహందీకి చూపిస్తాను, నేను ఎంత హైట్ ఉన్నానో దాన్ని బట్టి చెప్పండి. హైట్ మ్యాటర్ కాదు. పెద్ద అయిన తర్వాత నేను హైట్ అయ్యి ఎయిర్ ఫోర్స్ అదే పైలట్ అవుదాం అనుకుంటున్నాను. పైలట్ అవుతావా? పైలట్ కాదు, ఎయిర్ ఫోర్స్. ఓహా, అయితే బాగానే ప్లాన్ చేసావు అన్నమాట, పకడ్బందీగా వచ్చేసారు. మా నర్సు గారు వచ్చారు. నర్సు, మీకు ఏమైనా టాబ్లెట్లు కావాలంటే చెప్పండి, కొరియర్ చేస్తాం. కమెంట్లో డిసీజ్లో టాబ్లెట్లు కావాలంటే చెప్పండి, అక్కడ ఇక్కడ పంపిస్తాం మేము. ఏమి మైతి మాకు చేస్తావా? చేస్తాను, అన్ని విధాలుగా సహాయపడగలను. 1,00,000 బాకీ తీర్తమైంది. నన్ను కూడా ఎవరైనా ఫొటోస్ తీసి వాళ్ళు ఉంటే బాగుంది. ఇప్పుడు ఫొటోస్ తీస్తారు మైటి గారు, ఫోటోలు పిచ్చి, స్నాప్ పిచ్చి, చెల్లు కూడా అంతే. ఇప్పుడు బీచ్ దగ్గరికి వెళ్తారా ఫోటోలు తీసుకోవడానికి, స్నాప్లు తీసుకోవడానికి, తడరు. నీళ్ళంటే భయం నరసమ్మకి. నీకు ఏమి ఇష్టం రా? నాకు బీచ్ ఇష్టం. రీల్స్
తెలుసా అందరికీ నాకు రీల్స్ ఇష్టమని. ఓకే లేరా. వాడు వచ్చేసాడు. వాళ్ళు వచ్చాడమ్మా ఈ చిన్న బుడ్డోడు. ఫ్రెండ్ ఇల్లా వాడికి గడగలా ఆడిస్తున్నాడు. జో నేను ఇక్కడే ఉన్నాను రా. కమ్ యూ కమ్ యూ కమ్ యూ కమ్. ఎందుకు ఇలా ఆడుకో పాప దానికి ఇంట్రెస్ట్ ఉంది వాడికి. మనకి ఇక్కడ బొమ్మ ఉంది. బా ఫుల్ గాలి, ఫుల్ గాలి వస్తుంది. ఇది ఇలా ఉంది ఇక్కడ. వర్షం లేదు కానీ బాగా గాలి వస్తుంది. ఆ గాలి చూడు, అసలు మనుషులు జరిగిపోయినట్టున్నారు గాలికి. వీళ్ళు మీ ఇద్దరిదేంద్రా మధ్యలో. చచ్చే నా మీద అయ్యా. వచ్చింది గాలి. అయ్యో బాబోయ్ గాలి. ఏది శివాని చూపించు. తంది భలే వచ్చిందిరా వీడియోలో. ఎంత బాగా చూపిస్తుందో. ఇది చూపించు. భలే వచ్చాయి. లేదమ్మా కింద చూడండి, కింద చూడండి. కొంచెం ఆగుతున్నాము. ఇంకొంచెం ఇంకొంచెం చేస్తారు. అంత మూతి మీద పెట్టద్దా. ఏం లేదు. లైట్ 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 పట్టుకోవాలిగా ఫోన్ మధ్యాహ్నం
జరిగిపోయాయి లెవెల్లో. ఇంకా ఈవినింగ్ ఒక్కసారి వర్షం పడింది, అలాగే ఆగింది. ఇప్పుడు నో సిగ్నల్స్ లేవు ఎవరికి. వెళ్ళి నో కరెంట్, మధ్యాహ్నం నుంచి నో పవర్. కట్టేయారా నేను ఇన్వర్టర్ మీద రన్ అవుతుంది. ఇప్పుడు అది కూడా అయిపోవడం కోసం జనరేటర్ కనెక్ట్ చేస్తున్నారు. బట్ నైట్ వస్తుంది హోప్ అంతే. ఇంకా ఫుడ్గా అయితే ఒక్క హోటల్ ఓపెన్లో లేదు, ఏమీ లేదు బయట, అన్నీ క్లోజ్. ఇంకా తిరగడానికి కూడా లేదు అసలు బయటికి. అయితే నేను బయట సరిగ్గా బయటకు కూడా వెళ్ళలేదు. మధ్యాహ్నం అది చేసినందుకు పైకి వెళ్ళాను, ఈవినింగ్ జస్ట్ గాలి కోసం అవ్వక బయటకు వెళ్ళాను అంతే. టూ బ్యాడ్. ఇంకా రేపు ఇంకా ఘోరం అవుతుందంటున్నారు, చూడాలి ఇంకా ఎట్లా ఉంటుందో ఏమో. నైట్ కరెంట్ వస్తే బెటర్. ఐ జస్ట్ కంప్లీటెడ్ మై మెహందీ. జస్ట్ ఇలా చిన్నగానే ఇచ్చుకున్నాను నేను, ఎందుకంటే వర్క్ ఉండిపోవడం వల్ల నేను వేయించుకోలేకపోయాను అసలు. వర్క్ మెహందీ అంతా అందరూ వేయించుకున్న తర్వాత లాస్ట్లో ఇంకా వెళ్ళిపోతున్నారు అనగా నన్ను పిలిపించి జస్ట్ ఇలా సింపుల్గా వేయించుకున్నాను అంతే. సో ఈరోజు ఇప్పుడే మా ఇప్పుడే మా మెహందీ కంప్లీట్ అయింది. నేనైతే 0 ఇంటరాక్షన్ అనమాట. అస్సలు కూర్చునే ఉన్నాను ఇక్కడ, వర్క్ చేసుకుంటా అలా కూర్చుని పోయామన్నమాట. ఇంకా నన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వాళ్ళు పెట్టించుకోవాల్సిన వాళ్ళంతా ఆంటీలు అందరూ, నాతో వచ్చిన వాళ్ళందరూ పెట్టించుకున్నారు. ఇంకా లాస్ట్ వాళ్ళందరికీ తినిపించేసి నేను తినేసి, వర్క్ కొంచెం పెండింగ్ ఉంటే వాళ్ళు ఇంకా త్వరగా రండి వెళ్ళిపోతారు వాళ్ళు, నేను సర్లే అనేసి వెళ్ళి పెట్టించుకున్నాను. ఆ టైంకి లిటరల్ మధ్యాహ్నం వెళ్ళాను, పైకి వెళ్ళింటే ఫుల్ విండ్, ఎలా అంటే మనుషులు కూడా తీసుకొని వెళ్ళిపోయేలా వచ్చింది. అది అమ్మా అనుకున్నాము, వర్షం రాకుండా అనుకున్నాం. ఈవినింగ్ గట్టిగా పడింది అండ్ దేర్ ఇస్ నో పవరే లేదు మధ్యాహ్నం నుంచి ఇక్కడ ఈ వెదర్ తుఫాన్ వల్ల. సో నాకు అసలు లిటరల్లీ ఈవినింగ్ సిగ్నల్స్ కూడా లేవు ఎవరి దగ్గర ఫోన్లో. ఇంకా అంతా అయిపోయేసరికి జనరేటర్తో కనెక్ట్ చేసాము, అందుకే ఆ పవర్ ఉంది. జనరేటర్తో కనెక్ట్ చేయించుకొని అలా వెళ్తుంది అన్నమాట. ఇప్పుడు ఫుడ్కి కూడా బయట ఎక్కడి నుంచి వెళ్దాం తిందామన్నా ఏది ఓపెన్లో లేదు, అన్నీ క్లోజ్. నో హోటల్ ఏది ఓపెన్లో కూడా లేదు. ఇంక ఎట్లా చేస్తారో ఏమో చూడాలి నైట్కి అంతా. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి మొత్తం అందరి ఫోన్లోకి అలర్ట్స్ వచ్చాయి, బీకే సేఫ్ ప్లేస్ అది ఇది అని చెప్పేసి అన్ని ఫోన్లు మోగాయి అనమాట. ఏంట్రా ఇది, అబ్బా చాలా గట్టిగా పడింది వర్షం అయితే, అప్పుడు చాలా గట్టిగా పడింది. ఎట్లుండబోతుందో నైట్కి పవర్ ఉంటే చాలా అనుకున్నాం. ఇంకా జనరేటర్తో కనెక్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఓకే, ఇంకా చూడాలి. అండ్ రండి, అందరూ మంచిగా పెట్టించుకున్నారు, కోన్ అయితే మంచి డిజైన్లు పెట్టించుకున్నాను. నేనే చిన్న హోలే పెట్టించుకున్నాను, చూపిస్తా. ఇలాగా ఇలా పెట్టించుకున్నాను అనమాట. ఇది కొంచెం బాగానే పెట్టింది ఆవిడ, అలా పెట్టించుకున్నాను అంతే. మీతో చూద్దాం రండి వాళ్ళందరిని ఒకసారి. ఒకసారి మీ మెహందీలు చూపిస్తే. కిషన్ కాదు, మామూలు వీడియో ఓకే. అబ్బో కిషన్ ఫోన్ చేయాలంటే వీళ్ళు ఇంకా బయట అంత డెకరేషన్ అది ఉంది. మేము చిన్నగా అలా ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాం, ఎందుకంటే ఫుల్గా ఫోటోగ్రాఫర్స్ ఆక్యుపై చేస్తారు. మాకు అసలు కొంచెం కూడా ఛాన్స్ లేదు అన్నమాట. మమ్మల్ని జస్ట్ ఫొటోస్ పిలిచారు, సెల్ఫీలు తీసుకోవడం అవి ఏం లేదు. అండ్ నేను కూడా ఫుల్ వర్క్లో ఉన్నాను, జస్ట్ అలా మధ్యలో పెట్టించేసుకున్నాను, హల్దీ వెళ్ళిపోయాను మెహందీ పెట్టించేసుకొని. నాకు అసలు ఏది ఇంటరాక్షన్ అవ్వడానికి కుదరలేదు వర్క్తో. సో నేను రేపు ఎల్లుండి లీవ్లో ఉంటున్నాను. రేపు కూడా ఆ పెళ్లి కూతురు ఫంక్షన్ ఉంది. సో ఐ డోంట్ వాంట్ టు కీప్ ఆల్ దిస్ మై వర్క్స్ అలాంగ్ విత్ దిస్ ఫంక్షన్. సో 2 days అయితే లీవ్ తీసేసుకుంటున్నాను. అండ్ అసలు బయట సిచ్యువేషన్ బాగాలేదు, బయటకు వెళ్దామన్నా అసలు అదే నేను అప్సెట్. ఓకే, వి గాట్ అవర్ టీ అమ్మా. సో ఈ టీ కోసం కూడా మేమంతా విలువలు ఆడిపోయాము టీ లేక. ఈరోజు అసలు మిస్ అవుతున్నాం, మార్నింగ్ నుంచి లేక ఫుడ్ లే, టీ లే, నిద్ర లే, ఏం లేదు, సుఖం లేదు, నిద్ర లేదు, డబ్బా మీద డబ్బా. నిన్న మార్నింగ్ షిఫ్ట్ చేయాలి,
మార్నింగ్ షిఫ్ట్ కోసం నేను 7:30కి లేసాను. నిజంగా అసలు చూసుకోలేదు అన్నమాట. అలారం పెట్టుకున్నా, నాకు వినిపించలేదు. చాలా హెడ్ఏక్ అనమాట. నిద్ర సరిపోలేదు. 12 అయ్యింది అన్నీ సెట్ అయ్యేసరికి. మేము ఇంకెప్పుడు నిద్రపోయి మాకు కూడా తెలీదు. మార్నింగ్ లెగిసిపోయాము. అండ్ ఆ టైంకి వెదర్ అంతా చల్లగా కాదు, వెదర్ అయితే అసలు బాగాలేదు. అంటే లైక్ కూల్ ఉంది. దాని ద్వారా వెంటనే స్క్రీన్కి చూసుకుంటూ వర్క్ చేసేసరికి కోల్డ్, హెడ్ఏక్ ఫుల్ వచ్చాయి. ఇంకా బ్లాస్ట్ అనమాట. సర్లే అప్పటికి మాకు ఏంటంటే ఈవినింగ్ మెహందీ అని తెలుసు. ఈవినింగ్ వరకు ఉంది కదా, కూల్గా స్నానం చేసి రిలాక్స్గా రెడీ అయిపోయి అది చేస్తున్నా. వాళ్ళు వచ్చేసరికి ఇప్పుడే డెకరేషన్ స్టార్ట్ అన్నారు. మేమైతే ఇంక డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని రెడీ కూర్చున్నాం. అయినా సరే మమ్మల్ని 1 hour మేము వెయిట్ చేసాం వాళ్ళ కోసం. ఎంత లేటో సర్లే. నేను వర్క్ చేసుకుంటూ చాలా నాకు లాస్ట్కి వచ్చేసరికి వర్క్ ఎక్కువ వచ్చింది. నేను అంతా రూమ్లోనే కూర్చునిపోయాను. రూమ్లోనే చెవట్లు కారుతూ అలా కూర్చున్నా. అట్లా అయింది అది ఈరోజు. అసలు ఏదో రికార్డ్ చేద్దామంటే ఏమీ నాకు కుదరలేదు. నాకు మా వాడు వచ్చాడు, ఫోటోగ్రాఫర్ వచ్చాడు, మా పెద్ద ఫోటోగ్రాఫర్. చూపించు వచ్చి ఇక్కడ రా. ఓ మేము మళ్ళీ తర్వాత తిరిగి తీసుకుంటాంలే. వస్తున్నాం. రూమ్కి వెళ్తాము. ఇక్కడ జనరేటర్ కదా, మళ్ళీ కరెంట్ పోయినా అదే ఇబ్బంది కాబట్టి తేజ అన్న రూమ్ తీసుకున్నాడు. సో అక్కడ ఉండేసి రేపు పొద్దుట వచ్చేస్తాం. ఓకేనా? వద్దు, ఎందుకంటే ఇందాటి వరకు కరెంట్ పోయే ఉంది. అప్పటి వరకు ఉన్నారు కదా. అది పగలు కదా, డే కాబట్టి అయిపోయింది. నైట్ ఇబ్బంది పడతాం కదా, మళ్ళీ నిద్ర అసలు లేదు. నేను అట్లా నుంచి సరిగ్గా పర్లేదు, ఎండలో అయినా వేడిలో అయినా పడుకోవచ్చు. వెళ్ళి పడుకోవచ్చా? మళ్ళీ రేపు మళ్ళీ ఫంక్షన్ ఉంది. ఎలా మరి? రేపు పొద్దున్న మీరు 9 కల్లా ఇక్కడ ఉండాలి. నేను ఇంకా ముందే వచ్చేస్తాం. నేను చెప్తాను. చెప్పు, ఏం చెప్తావు? చెప్పు. కింద పట్టుకోదా? ఏం చేయాలి? చెప్పే, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? ఈ ఫంక్షన్ ఎలా ఉంది? నీకు నచ్చిందా? బాగుంది. ఎంత బాగుంది? ఓ అంత నచ్చిందా? నీకు మెహందీ లేదా? వద్దా నీకు? ఎందుకు నాకు బాయ్స్ పెట్టుకోకూడదు. బాయ్స్ పెట్టుకోకూడదా? వై బాయ్స్ పెట్టుకోకూడదు? చెప్పి 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 చెప్పు చెప్పు చెప్పరా? వినిపిస్తుంది, చెప్పు. అదా నాది బాక్స్, స్టోరేజ్ బాక్స్ అంతే. ఏదో ఛార్జింగ్ ఉంది. దీందా? ఏందా? నాది. చెప్పు. సర్లే, బాయ్. ఈరోజు జరిగిన ఫంక్షన్ గురించి నీ అభిప్రాయం చెప్పమ్మా. నా అభిప్రాయం ఏం లేదు. నన్ను ఆటలో ఆడుకునే దానిలో పక్కకు తోస్తారు అందరు. నాతో ఎవరు ఫోటోలు తీసుకోలేదు. ఒక్క సైడ్ చూడండి. ఇలా జరుగుతుంది ఫ్రెండ్స్. పెరుగన్నం ఫ్రెండ్స్. పెరగడం ఘోరంగా వచ్చింది. ఉప్పు ఎక్కువైపోయింది. నా తప్పే ఉంది. ఉప్పులో ఉప్పు ఎక్కువ ఉంది. నా తప్పే ఏమన్నా ఉందా? ఉప్పులో ఉప్పు ఎక్కువైంది. ఉప్పు ఎక్కువ ఉంది. నా తప్పే ఉంది దాంట్లో. ఏం లేదులే అమ్మా. వాటర్ ఏరా.
వాటర్ వేసుకొని సాంబార్ అయ్యేటట్టుంది. స్విమ్మింగ్ పూల్ మేము వాటర్ వేసే కొద్ది దాంట్లో అన్నం ఎక్కువ అయిపోతున్నట్టుంది. అది ఏంటి తరగట్లేదు అక్కడ. మేము కూడా సాంబార్ అన్నంలాగే స్కూల్లో తింటాం. అదే కొంచెం కనపడినట్టుంది. ఎక్స్ప్రెషన్ అన్నా మాత్రం చూడలేకపోతున్నాం. ఓ నైస్ ఎందుకంటే మాటలు కూడా రావట్లేదు. నేను అలా పెరిగన్నమే తిన్నా సరిగ్గా ఇలాగా అయిపోయి ఉండిపోయి ఉందా. ఇక్కడ ఈ సెలబ్రిటీస్ చూడు ఉల్లిపాయ వేసిందంటే బాగుండదు. మళ్ళీ ఇప్పుడు మొదలెట్టింది రోయ్. బొమ్మను ఎవరు టచ్ చేసింది బాబాయ్? ఇది దాని బొమ్మరా, ఇది దాని బొమ్మ. హాయ్ అమ్మ. అమ్మా అరే బాబోయ్.